తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ మీద తిరుపతిలో కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి ముందస్తు అరెస్టులు కానీ తొందరపాటు చర్యలు కానీ ఏవీ తీసుకోవద్దు అని చెప్పి పోలీసుల్ని ఆదేశించాలి అంటూ డైరీ చైర్మన్ అలాగే అధికారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు మరికొద్ది సేపట్లో ఈ పిటిషన్ మీద విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏఆర్ డైరీ అధికారులు తమను అరెస్టు చేయవద్దని అలాగే ముందస్తు చర్యలేవి తీసుకోవద్దని ఈ బెయిల్కి సంబంధించి ఏ నిబంధనలు విధించినా సరే కోర్టు నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్పి కోర్టుకి తెలియజేసినట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లో దీని విచారణకు చేపట్టనున్నటువంటి ఏపీ హైకోర్టు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. మరొక పక్క ఇదే కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు నిన్న కొనసాగాయి. కేసు అయితే వాయిదా పడింది 3వ తేదీకి. మరి ఓవరాల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి.